నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చిన్న వయసులోనే దుబాయ్ లాంటి దేశంలో చిన్న ఉద్యోగం చేసిన కుర్రాడు ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. దక్షిణాది స్టార్ హీరో అయినా ఏమాత్రం తలపొగరు లేని హీరో, సెలబ్రిటీ అనే గర్వం లేని ఎప్పటికీ ఓ సాదా సిదా మనిషిలో కనిపించే నటుడు అతడే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. నటనపై ఆసక్తి, అలాగని హీరోగా కనిపించాలనే కాకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు ముందుండే హీరో. ఆయన గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. విజయ్ సేతుపతి 1978 జనవరి 16న తమిళనాడులోని రాజపాలయంలో జన్మించారు. చెన్నైలోని కోడంబాక్కంలోని ఎంజీఆర్ హైయర్ సెకండరీ స్కూల్లో విద్య అభ్యసించారు. అనంతరం చెన్నైలోని ధనరాజ్ బాద్ జైన్ కాలేజ్లో బీకాం డిగ్రీ పట్టాను అందుకున్నారు. అతని పూర్తి పేరు విజయ్ గురునాథ్ సేతుపతి కాళీమాతు. విజయ్ సేతుపతికి 2003లో వివాహమైంది. భార్య పేరు జెస్సీ సేతుపతి. ఈ దంపతులకు 2 పిల్లలు, కూతురు శ్రీజ, కొడుకు సూర్య. విజయ్ తన పాకెట్ మనీ సంపాదించడానికి సేల్స్ మ్యాన్, హోటల్ క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్ గా కూడా పనిచేశారు. కాలేజ్ చివరిలో అకౌంటెంట్ ఉద్యోగంలో చేరారు. విజయ్ కి 3 తోబుట్టువులు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి డబ్బు సంపాదన కోసం దుబాయ్ కూడా వెళ్లాడు. అయితే దుబాయ్ లో తన ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న విజయ్ తిరిగి భారతదేశానికి వచ్చారు. తన స్నేహితులతో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేయడం ప్రారంభించారు. అతను ఒక మార్కెటింగ్ కంపెనీలో చేరారు. అక్కడ విజయ్ దర్శకుడు బాబు మహేంద్రతో పరిచయం ఏర్పడింది. అప్పుడు విజయ్ మొహం ఫోటోజెనిక్ గా నటుడిగా ప్రయత్నించు అంటూ మహేంద్ర ప్రోత్సహించారు. దీంతో సినిమాలో నటించాలనే ఆసక్తిని మరింత పెంచుకున్నారు విజయ్. 2010లో చాలా షార్ట్ ఫిల్మ్స్ లో పనిచేశారు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. విజయ్ 2015లో వచ్చిన ఆరెంజ్ మిఠాయి చిత్రానికి రచయిత, నిర్మాత. చాలా పాటలు కూడా స్వయంగా రాశారు. విజయ్ సేతుపతి ప్రొడక్షన్ పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించారు. తమిళనాట 1998లో గోకుల్ ఐతెల్ సీతయ్య అనే సినిమాలో ఆడియన్స్ లో ఒకటిగా కనిపించిన విజయ్ 2004లో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళమ్మ ఈ సినిమాకి రీమేక్ బాక్సింగ్ ఆడియన్స్ లో కూర్చున్న వ్యక్తిగా కనిపిస్తాడు. ధనుష్ పుదుపెట్టై, విష్ణు విశాల్ హీరోగా పరిచయమైన వెన్నెల కబడికూజు, కార్తీ, నాన్ మహాన్ అల్లా, విష్ణు విశాల్ భలే పాండ్య సినిమాలో చిన్న చితక పాత్రల్లో నటించారు. తన్మేర్కు పర్వకాట్రు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. పిజ్జాతో బ్రేక్ వచ్చింది. తర్వాత నడువుల కొంచెం పక్కత కానం సినిమాలో గతం మర్చిపోయిన కుర్రాడిగా తన బ్రహ్మాండమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూదు కవ్వంతో వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలో వైవిధ్యమైన పాత్రలో విభిన్నమైన నటనతో తమిళనాట తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంతో పాటు తమిళ ఫ్యాన్స్, ప్రేక్షకుల చేత మక్కల్ సెల్వన్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు. సేతుపతి, ఇరైవి, ధర్మదురై, విక్రమ్ వేద, 96, సీతాకార్తి, సూపర్ డిలాక్స్, సంగ తమిళన్ వంటి సినిమాలతో తమిళ్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా నటిస్తూనే సూపర్ స్టార్ రజనీకాంత్ పేట సినిమాలో విలన్ గాను అలరించిన విజయ్ మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంలో రాజపాండిగా నటించాడు. ఉప్పెన సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, క్రమశిక్షణ కలిగి ఉండడం విజయ్ సేతుపతి ప్లస్ పాయింట్స్. మరిన్ని మంచి సినిమాలతో తన అసాధారణ నటనతో ప్రేక్షక అభిమానులను అలరించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలకి వాచింగ్ దూతా మీడియా.